నమస్తే. ఏపీటీవీ జర్నలిస్ట్ సత్యం కోసం ధర్మం కోసం నా పేరు కృష్ణంరాజు వివిఆర్. ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం విశాఖలో ఒక డేటా సెంటర్ ఏర్పాటు కోసం ఎంఓయూ కుదుర్చుకొని ఒక పెద్ద జాక్పాట్ కొట్టినట్లుగా ప్రచారం చేసుకుంది. ఈ డేటా సెంటర్ విశాఖలో ఏర్పాటైతే అది ఆంధ్రప్రదేశ్కి ఎంతో మేలు జరుగుతుంది, అనేక లక్షల మందికి ఉపాధి లభిస్తుంది. అంతేకాకుండా విశాఖ అంతర్జాతీయ మ్యాప్లో ప్రముఖ స్థానంలో నిలుస్తుంది. ఇటువంటి ప్రకటనలు చాలా చేశారు. అయితే ఈ డేటా సెంటర్లకు ఊపిరి పోసిన దేశం ఏదైతే ఉందో అది అమెరికా. అమెరికాలో తాజాగా అంటే నిన్న ఈరోజు కూడా అమెరికా పత్రికల్లో ప్రధానంగా కొన్ని వార్తలు వస్తున్నాయి. అదేమిటంటే అమెరికాలో మైక్రోసాఫ్ట్ సంస్థ ఏర్పాటు చేయబోతున్న డేటా సెంటర్లకు వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. నిరసనకాలం కూడా కాదు, ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. ఎలాగా? వాళ్ళు ఆ డేటా సెంటర్ ఏర్పాటు చేసే ప్రాంతం మొత్తాన్ని ముట్టడిస్తున్నారు. మాకు ఇటువంటి డేటా సెంటర్లు వద్దని చెప్తున్నారు. దీనికి ఒక ఉదాహరణ, మీకు ఒక హెడ్డింగ్ చూడండి. ఇది ఈరోజు అమెరికన్ న్యూస్ పేపర్లో వచ్చిన వార్త. ఇది ప్రొటెస్టర్స్ ఇన్ డార్ టౌన్షిప్ స్పీక్ అవుట్ ఎగ్నెస్ట్ పొటెన్షియల్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్. ఇది ఒకటి. రెండోది ఇంకొకటి. ఈ కథనం ఏమిటంటే ది డెట్రాయిట్ న్యూస్, ఈ పత్రిక కథనం ఏంటంటే డేటా సెంటర్ నియర్ గ్రాండ్ ర్యాపిడ్స్ అన్సర్టైన్ ఆఫ్టర్ రెసిడెంట్స్ షట్ డౌన్ మీటింగ్స్. ఇక్కడ ఈ గ్రాండ్ ర్యాపిడ్స్ అనే ప్రాంతంలో ఏర్పాటు చేయాలనుకుంటున్న డేటా సెంటర్ భవిష్యత్తు అనేది అగమ్యగోచరంగా మారింది. అసలు వస్తుందో లేదో, ఎందుకంటే అక్కడ స్థానికులు తిరుగుబాటు చేస్తున్నారని చెప్పడం ఈ కథనంలోని ది డెట్రాయిట్ న్యూస్ కథనంలోని ఒక ముఖ్యమైన అంశం. ఎందుకు ఈ డేటా సెంటర్లకు వ్యతిరేకంగా అమెరికన్లు తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు? ఎందుకు చేయాలి? అసలు డేటా సెంటర్ల వల్ల అనేక లక్షల మంది ఉపాధి వస్తుంది. మరి అది మంచిదే కదా, పెట్టుబడులు వస్తాయి, అది మంచిదే కదా. మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజం ఏర్పాటు చేస్తామంటే అమెరికన్లు ఎందుకు దానిని యాక్సెప్ట్ చేయటం లేదు? అంటే సంథింగ్ ఇక్కడ ఏదో జరుగుతుంది. అదేమిటంటే డేటా సెంటర్ల ఏర్పాటుకు ప్రయత్నిస్తే వచ్చే ముప్పును అమెరికన్లు ముందుగా గ్రహించారు. ఈ అసలు డేటా సెంటర్లకు ఊపిరిపోసింది వాళ్లే అయినప్పటికీ కూడా ఈ డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తే వచ్చే అనర్థాలు ఏమిటో వాళ్ళు గ్రహించి ఇకపై మాకు కొత్తగా డేటా సెంటర్లు వద్దు అని చెప్పడమే కాకుండా పాత వాటిని కూడా మూసివేయాలి అని వాళ్ళు ఆర్గ్యూ చేస్తున్నారు. వాళ్ళు ప్రధానంగా చెప్పేది ఏంటంటే దీని వలన విపరీతమైన విద్యుత్ అవసరం అక్కడ పెరుగుతుంది. మీరు మెగావాట్ల విద్యుత్తుని దీనికి మీరు తరలిస్తే విద్యుత్ కొరత ఏర్పడి మాలాంటి సామాన్యులకు విద్యుత్ భారం పడుతుంది. అంటే విద్యుత్కి స్కేర్సిటీ వస్తే సహజంగానే రేట్లు పెంచుతారని వాళ్ళ భయం ఒకటి. తర్వాత నీళ్లు విపరీతంగా మీరు జలవనరులను వాడేస్తారు కాబట్టి అది కూడా మాకు ఇబ్బందికరంగా మారుతుంది. మూడోది పొల్యూషన్. దీనికి సంబంధించి వచ్చే హీట్ కావచ్చు, ఇతరత్ర అనర్థాలు కావచ్చు, ఇవన్నీ కూడా మాకు ఇబ్బంది కలిగిస్తున్నాయి అని చెబుతూ మరీ ముఖ్యమైన అంశం ఏంటంటే ఇక్కడ ఈ డేటా సెంటర్ల వల్ల స్థానికులకు కానీ అమెరికన్లకు కానీ పెద్దగా ఉపాధి లభించదు. మీరు ఎంత పెద్ద డేటా సెంటర్ పెట్టినప్పటికీ కూడా 200-300 మించి ఎవరికి ఉపాధి లభించదు. అంతే తప్ప లక్షల ఉద్యోగాలు వస్తాయి అని ఎవరైనా చెప్తే దాన్ని మీరు నమ్మవద్దు, మేము కూడా నమ్మటం లేదని చెప్పి అమెరికన్స్ చెబుతున్న నేపథ్యంలో అక్కడ డేటా సెంటర్ల ఏర్పాటుకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమాలు తీవ్రతరం చేస్తున్నారు. ఇప్పటికే పెట్టిన వాటిని తొలగించాలంటున్నారు, కొత్తగా పెట్టే వాటిని వద్దంటూ తమ నిరసన గళాన్ని చాలా తీవ్రంగా వాళ్ళు వినిపిస్తున్నారు. అమెరికన్లోని మీడియా కూడా వీరి అభిప్రాయాలకి విలువనిచ్చి వాటిని ప్రముఖంగా ప్రచురిస్తోంది. కానీ అదే మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి ఈ డేటా సెంటర్లు అంటే ఒక గొప్ప వరం, వీటి వలన మన భవిష్యత్తు మారిపోతుంది, తలరాతలు మారిపోతాయని చెప్పి ఈ కూటమికి అనుకూలంగా ఉన్న పత్రికలు నిత్యం ప్రచారం చేస్తున్నాయి.
ఇది ఒక అంశం అయితే, మరొక అంశం ఏంటంటే అసలు ఈ డేటా సెంటర్లు పెడితే ఈ జనాలకి, ప్రజలకి ఈ తిరుగుబాట్లు చేస్తున్నారు, నిరసన వ్యక్తం చేస్తున్నారని చెప్పే భావనతో ఈ మైక్రోసాఫ్ట్ కావచ్చు, గూగుల్ కావచ్చు, అలాగే ఈ టెస్లాకి సంబంధించిన ఎలాన్ మస్క్ సంస్థలు కావచ్చు, వీళ్ళేం ఆలోచిస్తున్నారంటే అసలు ఈ డేటా సెంటర్లను మనం ఇక్కడ కాకుండా స్పేస్లో ఏర్పాటు చేస్తే అసలు ఈ గొడవలేమీ మనకు ఉండవు అని చెప్పి ఆ డేటా సెంటర్లను స్పేస్లో ఏర్పాటు చేయడానికి వాళ్ళు పథకాలు రూపొందిస్తున్నారు. ఈ ఏడాది చివరికల్లా కూడా ఒక చిన్న డేటా సెంటర్ని, మినీ డేటా సెంటర్ని అంతరిక్షంలోకి గూగుల్ ప్రయోగించబోతోంది. ఈ విజయం, ఈ ఈ ఈ ఈ ఈ ప్రయత్నం సక్సెస్ అయితే నిజానికి అంటే భూమి మీద ఈ డేటా సెంటర్ల అవసరం ఉండకపోవచ్చు. అయితే ఇది అతిశయోక్తో అభూత కల్పన కాదు. ఎందుకంటే గతంలో మనకి ఇప్పటిదాకా మనకి ఇంటర్నెట్ ఎక్కడి నుంచి వచ్చేది, మనకి మన సబ్మెర్సిబుల్ కేబుల్స్ ద్వారా, అలాగే ఇతరత్ర భూమి మీద ఏర్పాటు చేసుకున్న కేంద్రాల ద్వారా మనకి ఇంటర్నెట్ వస్తూ ఉంది. కానీ ఎలాన్ మస్క్ ఏం చేశారంటే అంతరిక్షంలోకి ఈ ఉపగ్రహాలను పంపించి నేరుగా ఈ డేటాని అంతరిక్ష కేంద్రాలకు పంపి అక్కడి నుంచి నేరుగా మన ఇళ్ళకి పంపుతున్నారు. ఎక్కడా కూడా కేబుల్స్ అవసరం ఉండదు, పోల్స్ అవసరం ఉండదు, యాంటెన్నాల అవసరం ఉండటం లేదు. అది సాధ్యమైనప్పుడు ఇది ఎందుకు సాధ్యం కాదు అంటే చాలా అసాధ్యమైనది అయితే కాదు, సుసాధ్యమైన ప్రయత్నమే అంతరిక్షంలో డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తే. ఇటువంటి డేటా సెంటర్లు అంతరిక్షంలో ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తే అవి సక్సెస్ అయితే విశాఖ లాంటి డేటా సెంటర్లు తమ ప్రాధాన్యతను, ప్రాముఖ్యతను కోల్పోతాయి. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఇటువంటి డేటా సెంటర్లకి మనం ఉచితంగా చాలా విలువైన భూములను, కోట్లాది రూపాయల విలువైన భూములను మనం వాళ్ళకి దారదత్తం చేస్తున్నాం అమెరికన్స్కి. కానీ అమెరికాలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మీకు ఒక వార్త, మీకు ఈ ఇందాక మీకు చెప్పిన న్యూస్ పేపర్లోనే వాళ్ళు ఇచ్చిన కథనంలో ఒక పార్టీ ఏమిటంటే, వాళ్ళు ఏమంటున్నారంటే ఇన్ 2024 మైక్రోసాఫ్ట్ స్పెంట్ మోర్ దెన్ $48 million టు బై మోర్ దెన్ 272 acres of farmland just off 114th Avenue నియర్ US 131. అంటే మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థలు భూములను కొనుగోలు చేసి ఎంతండి, 272 ఎకరాలని $48 million కొనుగోలు చేసి అక్కడ వాళ్ళు ఈ డేటా సెంటర్ని ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తూ ఉంటే ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. కానీ ఇండియాలో ఏం చేస్తున్నాం మనం, వాళ్ళు వద్దన్నా కానీ ఉచితంగా ఇస్తూ నేను ఇస్తానయ్యా ఏంటి అని లోకేష్ అనటం. అంటే మైక్రోసాఫ్ట్తో పాటు ఇటువంటి ఫార్చ్యూన్ 500 కంపెనీలు అన్నిటికీ కూడా నేను ఉచితంగా ఇస్తాను భూములు అని చెప్పి చెప్పుకోవడం అనేది ఎంతవరకు భావ్యం మనం గమనించాలి. ఏది ఏమైనప్పటికీ కూడా మనం ఈ పెట్టుబడుల మోజులో పడి ఈ పెట్టుబడులు వస్తాయని చెప్పి ప్రచారం చేసుకుంటూ పబ్బం గడిపే ప్రయత్నం చేసే కన్నా కూడా మనకి నిజమైన కంపెనీలు, అంటే ఇవన్నీ నిజమైన కంపెనీలే కానీ వారికి అవసరం కూడా ఉండాలి ఇక్కడ ఏర్పాటు చేయడానికి. అటువంటి కంపెనీలతో మనం ఎంఓయూ కుదుర్చుకుంటే భవిష్యత్తులో ఏపీకి మేలు జరుగుతుంది. లేకపోతే ఈ పెట్టుబడులన్నీ కూడా పెద్ద ప్రహాసనంగా మారి, అంటే గతంలో మనకి విశాఖపట్నంలో సమిట్లో మనకి 20 లక్షల కోట్ల రూపాయలు ఎంఓయూలు కుదుర్చుకున్నాం. దాంట్లో ఎంత వచ్చిందో మనందరికీ తెలిసిందే. ఇటువంటి ప్రహాసనాలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా చిత్తశుద్ధితో వ్యవహరించాలి. డబ్బున్న వారికి, ధనవంతులకు, కార్పొరేట్ సంస్థలకు ఉచితంగా భూములు ఇవ్వటం, రాయితీలు ఇవ్వటం అనవసరం. వారు ఇంత ఇచ్చినప్పటికీ కూడా వస్తున్నారా అంటే రావటం లేదు. కాబట్టి వీళ్ళు, అంటే ఈ కూటమి ప్రభుత్వం పెద్దలు పెట్టుబడుల విషయంలో తమ ఆలోచనలను మళ్ళీ ఒకసారి పరిశీలించుకొని ప్రజలకు మేలు చేసే విధంగా వ్యవహరిస్తే బాగుంటుంది.